తెలంగాణ న్యూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్కి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా, ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా అయితే వచ్చేసింది. మరి అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. మరి బీడీఎస్ మీకు దీనిలో ఎంబీబీఎస్ అయినా బీడీఎస్ అయినా మేనేజ్మెంట్ కోట అయితే వచ్చేస్తాయి. పెద్దగా ఇబ్బంది ఏం పడలేదు. మరి కట్ ఆఫ్ కూడా మరి 1,80,000 ఓసీ పిల్లలకి 1,80,000 దాకా వచ్చేసింది. ఇక్కడ చూసిన అపోలోలో 3 లక్షల వరకు కూడా వచ్చింది. ఓసీ పిల్లలకి 3 లక్షలు, బీసీడీ. కానీ రిజర్వేషన్ స్టూడెంట్స్ కొంచెం తక్కువ జారుతారు. కామినేన్లో కూడా 2,20,000. చాలా ఆల్మోస్ట్ ఆల్ ఒక 200 మార్క్స్ 150 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఎన్ఆర్ఐ సీట్స్, క్యాట్ బి, క్యాట్ సి సీట్స్ వచ్చే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ ఓసీ పిల్లలకు మరి క్యాట్ సి 5.6 లక్షల దాకా ఇక్కడ అపోలోలో వచ్చేసింది. ఇక్కడ మమతాలో కూడా చూసినట్టయితే ఇక్కడ బీసీసీ, ఇక్కడ బీసీఏ 5,70,000. ఇక్కడ మరి మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో కూడా భారీగానే ఉంటుంది. పెద్ద ర్యాంకులు ఇచ్చినా కానీ ఇక్కడ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. 8 లక్షలు ఎన్ఆర్ఐ సీట్స్ 8 లక్షలకు కూడా వచ్చింది. ఎస్సీ స్టూడెంట్స్ ఒకళ్ళు మరి ఎన్ఆర్ఐ 8 లక్షలకు కూడా ఒకళ్ళు చేరారు. 8 లక్షల ర్యాంక్ వాళ్ళది. శ్రీ ఆనందరావు యూనివర్సిటీ కరీంనగర్లో కూడా ఇక్కడ కూడా మొత్తం 9 లక్షల దాకా వెళ్ళిపోయింది ఆనందరావులో. మరి ప్రతిమాలో కూడా మరి 10 లక్షల దాకా వెళ్ళిపోయిందమ్మా. 10 లక్షలు జస్ట్ 150 మార్క్స్, 120 జస్ట్ క్వాలిఫై మార్క్స్ అయితే. మన క్వాలిఫై మార్క్స్ ఎంత 133 అంత సంథింగ్ ఉంది కదా, అన్ని మార్క్స్ వచ్చినా మీకు సరిపోతుంది. ఎన్ఆర్ఐ, క్యాట్ బి, మరి ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ దీనికి సంబంధించి 7,74,000. తర్వాత మహేశ్వర మెడికల్ కాలేజ్ పటాన్చెరు దీనికి కూడా 4,09,000 లక్షలకు కూడా వచ్చేసింది. ఎన్ఎంఆర్ కాలేజీ ఈ విధంగా కూడా ఉంది. 10 లక్షల దాకా కూడా వెళ్ళింది ఎంఎన్ఆర్. ఆర్వీసీ మెడికల్ కాలేజీ ములుగులో ఇక్కడ మరి చూసినట్టయితే ఇక్కడ కూడా ఎస్టీ 5 లక్షలు, 5,07,000 ఇట్లా 5,03,000 దాకా వచ్చేసింది. ఇక్కడ చూసినట్టయితే 8 లక్షలు వెళ్ళింది. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సిద్దిపేటలో కూడా మనం చూసినట్టయితే ఇక్కడ 12 లక్షల దాకా కూడా వచ్చింది. 12, 11. మరి క్యాట్ బిలో చూసినట్టయితే 4 లక్షల దాకా వెళ్ళిపోయింది. క్యాట్ సి అయితే 12 లక్షల దాకా వెళ్ళిపోయిందమ్మా. ఇక్కడ చూడండి ఇక్కడ 3 లక్షలకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇట్లాగే భాస్కర మెడికల్ కాలేజ్ మైనాబాద్లో మన క్యాట్ బి చూసినట్టయితే క్యాట్ బి 2 లక్షల దాకా వెళ్ళిపోయింది. 2.8 లక్షలు ఓసీ పిల్లలకు కూడా. ఎన్ఆర్ఐ అయితే 6 లక్షలు. పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చేవెళ్ళ ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ 3.6. మరి ఇక్కడ కూడా బీసీ 3 లక్షల వరకు కూడా 4 లక్షలు వచ్చినా కానీ 7 లక్షలు అయితే ఎన్ఆర్ఐ. మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాదు, తర్వాత మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ విధంగా కూడా డేటా ఉందమ్మ. ఇక్కడ 8 లక్షలు, 7 లక్షలు, 6 లక్షలు కూడా డేటా ఉంది. ఇది కూడా ఉంది. నోవా ఇన్స్టిట్యూట్ ఇది కొత్తగా పెట్టిన మెడికల్ కాలేజీ కదా మనకి. ఇది రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంటుంది నోవా. ఈ నోవాలో ఏంటంటే క్యాట్ బికి సంబంధించిన క్యాట్ బి 5 లక్షల దాకా ఉందమ్మ. ఇక్కడ నోవాలో మనకి క్యాట్ బి 5 లక్షల దాకా ఉంది. ఇక్కడ 5 లక్షల దాకా ఉంది. తర్వాత మీకు ఫాదర్ కొలంబో వరంగల్ ఇది ముందు క్యాన్సిల్ అన్నారు, తర్వాత రెన్యువల్ చేశారు దీన్ని సీట్లను కూడా. దీనికి సంబంధించి ఇక్కడ 5,84,000 దాకా వచ్చింది. 5.4 11 lakhs దాకా ఇది వచ్చేసింది. 11 lakhs ఇది వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే ఇక పోతే మరి అరుంధతి దుందిగల్లో కూడా ఇక్కడ చూశారు మీరు. దుందిగల్ ఎన్ఆర్ఐ మనకి 6 లక్షల దాకా వచ్చిందమ్మ దుందిగల్ను. ఇక్కడ 9.3. డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ చూసినట్టయితే 3.6. మైనారిటీ కాలేజీ. ఇక అందరికి సీట్స్ వస్తున్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. మరి దీనిలో మనం చూడాల్సింది ఏంటంటే దీనిలో ఎంతమంది జారుతారో ఎంతమంది జారరో కూడా చూడాలి ఒకసారి. మరి ఫేజ్ 1లో కూడా
కొంతమంది స్టూడెంట్ జార్లాదు ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్స్ అని, ఇది డెంటల్కి సంబంధించి మమత. డెంటల్లో కూడా మీకు ఎన్ఆర్ఐ ఉంటుంది, 9 లక్షలకు కూడా వెళ్ళిపోయారు ఎన్ఆర్ఐ. ఇక్కడ క్యాడ్బి, ఎస్విఎస్ డెంటల్ మహబూబ్ నగర్. ఇక్కడ చూసినట్టయితే ఎంఎన్ఆర్ డెంటల్, ఇది ఇక్కడ కిడ్స్ కాంబినేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్. ఇక్కడ కూడా ఏంటంటే 6 లక్షలు 6.2 దాకా వచ్చేసింది. మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 6.7, 9.5. బాలాజీ డెంటల్ కాలేజ్ మొయినాబాద్. శ్రీ సాయి కాలేజ్ డెంటల్ సైన్స్ వికారాబాదు. మన స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ మరి టోటల్గా ఇక్కడ మీరు 10వ తారీఖుని రిపోర్ట్ చేయాలమ్మా, 10th రిపోర్ట్ చేయాలి. లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజీస్ 10th అంట. ఇది అలాటెడ్ కాలేజీలో మీరు 10th రిపోర్ట్ చేయాలి. ఆల్ ది బెస్ట్. మరి సీట్స్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మరి 10 లోపు మీరు డిసైడ్ చేసుకోండి అమ్మా. మరి ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్కి, కొంతమంది పేరెంట్స్కి ఒకసారి సీటు వచ్చిన 2 వైపులు ఉంటాయి, 2 యాంగిల్లో ఉంటాయి. కేసు 1 ఆనందంగా ఉంటుంది, నాణ్యానికి ఒకవైపు ఆనందంగా ఉంటుంది, నాణ్యానికి రెండో వైపు బాధగా ఉంటుంది. ఇంత డబ్బులు మీరు ఎవరికైతే ఎన్ఆర్ఐ సీట్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎన్ఆర్ఐ సీట్స్ కంపల్సరీగా మీకు 1.5 lakh crores దాకా అవుతుందమ్మా, మీకు 5 yearsకి సంబంధించినవి. 1.5 ఇంక్లూడింగ్ హాస్టల్ కానీ. అదేవిధంగా క్యాడ్బి స్టూడెంట్స్ ఉంటే వీళ్ళకి ఒక 70 లక్షల నుంచి 70 to 80 LPA ల్యాక్స్ అయ్యే అవకాశం ఉంది. ఇది గమనించి ఇప్పుడైనా మీరు డెసిషన్ తీసుకోండి. అనవసరంగా వెళ్ళేసి మీరు అప్పుల పాలయ్యి, మరి ఫైనాన్షియల్గా కొంతమంది ఉంటారు కదా, కొంతమంది అయితే బాగానే ఉంటారు, కొంతమంది కొద్దిగా ఫైనాన్షియల్గా ఇదిగా ఉన్నవాళ్ళు ఇంత మనీ పే చేసి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చూసుకోవాలి. మనకి ROI అని ఉంటుంది ఒకటి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనం 1 కోటి పెడుతున్నాం అనుకో, దాని మీద మనకి ఎంత ఆదాయం వస్తుంది అనే విధంగా కూడా పేరెంట్స్ గమనించాలి. స్టూడెంట్స్కి ఏం తెలియదు. మరి అదేవిధంగా దాని మీద ఆదాయం, కొంతమంది ఏంటంటే బాగా వాళ్ళు రిచ్గా ఉంటారు. ఒక 100 crores ప్రాపర్టీ ఉందనుకో, వాళ్ళకి 1 కోటి, సపోజ్ ఒక 20-30 కోట్ల ప్రాపర్టీ ఉండాలి, 1.5 కోటి పెడతాం, పెద్ద ఖర్చు కాదు. అలాంటి దట్స్ ఓకే. అసలు లేని వాళ్ళు ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడే వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా ఇప్పుడైనా ఒక నిర్ణయం తీసుకొని జాయిన్ అవ్వండి. ఎందుకంటే క్యాడ్సీలో జాగ్రత్త అంటే ఆషామాషిగా కాదు. మరి స్టూడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ కూడా చాలామంది బాధపడ్డారు, జేరీ మళ్ళీ ఫీజులు కట్టలేక, మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నాకు తెలిసి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్, థ్యాంక్ యూ, బాయ్.